అజాగ్రత్తగా ఒక స్వరం రాకపోవచ్చేనేమిటి? అజాగ్రత్తగా ఒక మాట మాట్లాడవచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక ఆలోచన రావచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక చూపు విసరడం ఏమిటి? చూపులో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, యోచనలో జాగ్రత్త, కదలికలో జాగ్రత్త, సంగీతంలో జాగ్రత్త, ప్రతి దాంట్లోనూ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త సుమి. Be aware and be careful in uttering any word, every word, in releasing any thought, in looking anywhere. Be careful how you look, what you look, why you look. ఎందుకు చూస్తున్నాము జాగ్రత్త, ఎలా చూడాలి జాగ్రత్త, ఎటువైపు చూడాలి జాగ్రత్త, ఎంతసేపు చూడాలి జాగ్రత్త. అంతా జాగ్రత్తలే. ఊరికే కళ్ళు పారేసుకుంటామేంటి ప్రపంచం మీద? ఊరికే నోరు పాడేసుకుంటామేంటి లోకం మీద? ఊరికే పాడేసుకుంటే అంత అనుభవిస్తున్నాం మనం. ఊరికే కళ్ళు పాడేసుకుంటాం, ఊరికే నోరు పాడేసుకుంటాం. ఏం కళ్ళు ఏం నోరులో పాడేసుకునేందుకు ఉన్నాయి ఏంటి అవి? జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, డబ్బును ఖర్చు పెట్టినట్టు. డబ్బుని జాగ్రత్తగా లేకుండా పారేస్తే ఏమవుతుంది? దరిద్రులం అవుతాం. మన కంటి చూపులను జాగ్రత్తగా పరుచుకోకపోతే, నోటిని జాగ్రత్త పరుచుకోకపోతే ఏమవుతుంది? ఏమవ్వాలో అది అవుతుంది. నోరు మూసుకుని కూర్చుంటాం, కళ్ళు మూసుకుని. అభ్యాసం చేద్దాం. నోరు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం. మధ్యలో ఉన్న ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఈ కళ్ళ మధ్య, నోటి మధ్య ఒక ముక్కు ఉంది. ఆ ముక్కులో ఒక శ్వాస ఉంది. ఆ శ్వాసను గమనిద్దాం. కళ్ళెందుకు, నోరెందుకు? ముక్కు ఉందిగా, ముక్కులో శ్వాస ఉందిగా, దాంతో కలిసి ఉందాంగా. అది వదిలిపెట్టేసి, ముక్కులోని గాలి వదిలిపెట్టేసి కళ్ళు పారేసుకోవడం, నోరు పారేసుకోవడం ఏ మానవులో? నమస్తే మాస్టర్స్, గుడ్ ఈవినింగ్. బుద్ధ సేవ క్వాంటమ్ ఫౌండేషన్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ 6 వారాల ఆన్లైన్ శాస్త్రీయ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో మనం 10వ రోజుకు చేరుకున్నాము. 2వ వారం హెల్త్ వీక్ లో మనము ధ్యానం ద్వారా మన మానసిక శారీరక ఆరోగ్యము ఎలా మెరుగవుతుంది, మన సరైన ఆలోచన పదం ద్వారా ఎలా మెరుగుపరుచుకోవచ్చు, మన ఆయుర్దాయం ఎలా పెరుగుతుంది, మనం యవ్వనంగా ఉండటానికి ఎలా హెల్ప్ చేస్తుంది ధ్యాన సాధన అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి మనకి నిన్న ఒక కొత్త సాధనాన్ని చంద్ర సార్ మనకి అందించారు. అదేంటంటే ఊహాశక్తి. ఇది ఒక గొప్ప శక్తివంతమైన సాధనం. ఊహాశక్తి అనేది ఆత్మశక్తికి మన కళల్ని, ఆశయాల్ని, ఆకాంక్షల్ని అంతటినీ కూడా మనకి అందజేస్తుంది. ఊహాశక్తి ద్వారా మనం ఎంతో సాధించుకోవచ్చు. సో మరిన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాము. వెల్కమ్ టు ద సెషన్ చంద్ర సార్. థ్యాంక్ యూ. Thank you, Alisha madam. Happy evening, dear friends and masters. Great afternoon and wonderful morning. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, ధ్యానం ఎంత చక్కగా నేర్పుతున్నారు కదా, ధ్యానం ద్వారా మీకు ఏమేమి వచ్చాయి అని అడిగారు. మీరేం పొందారు ధ్యానం ద్వారా అంటే గౌతమ బుద్ధుడు అన్నారు, నేనేమీ పొందలేదు, కానీ నేను ఎన్నో పోగొట్టుకున్నాను అన్నారు ఆయన.
నేనేమీ పొందలేదు గానీ ఎన్నో పోగొట్టుకున్నాను అన్నారు. మహేంద్రకి ధ్యానం చేయటం అయితే మరి. నా కోపాన్ని పోగొట్టుకున్నాను. నా గ్రీడ్‌ని పోగొట్టుకున్నాను. నా అహంకారాన్ని పోగొట్టుకున్నాను. స్వార్థాన్ని పోగొట్టుకున్నాను. పర్ఫెక్ట్‌గా ఉండాలనేటువంటి ఒక భావాన్ని పోగొట్టుకున్నాను. నాది, నా వాళ్ళు, నేనే అనే భావాన్ని పోగొట్టుకున్నాను. ఇలాగ అన్నీ పోగొట్టుకున్నవన్నీ ఆయన చెప్పుకొచ్చారు. ఎనర్జీ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన దేహం, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన ఆలోచనలు, మన భావాల ద్వారా అవి అంతా శక్తి తరంగాలు కాబట్టి వాటి నుండి వెళ్ళి మన దేహం అద్భుతంగా ఉంది. గౌతమ బుద్ధుడు ఏవైతే చెప్పారో అవన్నీ ఎప్పుడైతే పోగొట్టుకుంటే మన దేహంలో అంత శక్తి ఉంటుంది. ఎక్కువ శక్తి ఉంటుంది. పోగొట్టుకున్నవన్నీ శక్తిని పూర్తిగా తగ్గించే విషయాలు. మన దేహంలో శక్తిని పూర్తిగా తగ్గిస్తాయి. ఆరోగ్యం ఉంది. కానీ శక్తి ఉండాలి. ఏదైనా పని చేయాలంటే శక్తి ఉండాలి. మనం అనుకున్న దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందు ఆరోగ్యం కావాలి. తర్వాత శక్తి కావాలి. తక్కువ శక్తి ఉంటే తక్కువ చేయగలుగుతాం. తక్కువ అనుభవాలు. ఎక్కువ శక్తి ఉంటే ఎక్కువ అనుభవాలు. శక్తి అనేది చాలా ముఖ్యం. ధ్యానం ద్వారా ఆలోచనలు మారుతాయి. సో, కొత్త విధంగా మనం మన దేహంతో కమ్యూనికేట్ చేస్తున్నాం. ధ్యానం ద్వారా మన అలవాట్లన్నీ మారుతాయి. మన గుణాలన్నీ మారుతున్నాయి. సో, దానివల్ల మన శక్తిని అద్భుతంగా ప్రిజర్వ్ చేసుకుంటున్నాము. చాలా విషయాల్లో పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే స్వార్థం తీసేసామో ఏముందక్కడ? 10 మంది కోసమే చూడాలని ఉంది. దాంతో మన శక్తి చక్కగా పెరుగుతుంది. ఆలోచన ఉంది. స్వార్థం అనేది దాన్ని కప్పేసింది. ఇప్పుడు స్వార్థం తీసేసాం. మనలో ఉన్నది నిజంగా ఏంటి? అందరితో కలిసి ఉండటం. అందరి కోసం ఆలోచించటం. నేనే గొప్ప అనుకున్నటువంటి ఆలోచన తీసేసాము. ఆ గుణాన్ని తీసేసాము. సో, ఆటోమేటిక్‌గా అందరూ గొప్పే అని అందరికీ అప్రిషియేట్ చేయడం చేస్తూ మొదలుపెడతాం. అభినందిస్తాం. నేనే గొప్ప అనుకుంటే ఎప్పుడు అభినందించము. మనంతట మనమే ఉండి మనం ఎవరు రికగ్నైజ్ చేయకపోతే మనకి శక్తి పోతుంది. అదే అందరూ గొప్ప అని చెప్పేసి అందరిని అభినందించినప్పుడు మనకి ఎంతో శక్తి యాడ్ అవుతుంది. ఒకటి శక్తి పెంచేది, ఒకటి శక్తిని తగ్గించేది. ధ్యానం ద్వారా మనం నిత్యం చేసేటువంటి అన్ని పనులలో మనం ఆలోచించే విధానంలో, మనం మాట్లాడే విధానంలో, పడుకోవటంలో, నీళ్లు తాగటంలో, ఫుడ్ తినడంలో, మనం చేసే పనిలో, మనం చూసే విధంలో ఇందాక చెప్పారు కదా! ఊరికనే కళ్ళు పారేసుకుంటామేంటి? వీటన్నిటిలో కూడా ఎంతో ఎరుక వచ్చి ఎలా మన శక్తిని పెంచుకోవాలి, ఎటువంటివి చేస్తే మన శక్తి తగ్గుతున్న విషయాలు తెలుసుకుంటాము. తెలుసుకొని ఆ ఎరుకతో ఉండి శక్తిని పెంచే మాత్రం చేస్తూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకు ఒక మాటను తీసుకుందాం. ఒక న్యూస్ పేపర్‌లో రిపోర్ట్ వస్తుంది. ఒక రైలు యాక్సిడెంట్ జరిగి 50 మంది మృతి అని. దాన్ని తీసుకెళ్ళి దాని గురించి మనం చదివాము కదా! వెంటనే "హే! చూసావా పేపర్‌లో ఈరోజు 50 మంది చనిపోయారంట. అయ్యో! ఇలాగైపోయింది. లాస్ట్ టైమ్ కూడా ఇదయింది" అని చెప్పడం అవసరం ఉందా? దాని ద్వారా మనకు శక్తి వస్తుందా? దాని ద్వారా మనతో పాటుగా 10 మందికి శక్తి పోతుందా? చెప్పవలసిన అవసరం ఉందా? చెప్పడం ద్వారా మనకు శక్తి వస్తుందా? శక్తి పోతుందా? ఆ విషయం తెలిస్తే
అది ఒకటి ఏంటి, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్‌గా ఉంది. చనిపోవటము, ప్రాణం పోవటము, ఒక జీవితం పోవటము. దాని గురించి మాట్లాడినప్పుడు, దాని గురించి విషయాలు తెలిసినప్పుడు, ముందు మనం పాతవి ఏమైనా గుర్తు తెచ్చుకొని మనం ఆ లో ఎమోషన్‌లోకి పడతాం. అవతల వ్యక్తులు వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్‌ని బట్టి వాళ్ళు కూడా తిరిగి అటువంటి విషయాల గురించి మాట్లాడితే మన అంత థాట్ ప్రాసెస్ మారి మనం ఇంకా మన ఎమోషన్స్ తగ్గి పూర్తిగా శక్తి అందరికీ డిప్లీట్ అయిపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఉపయోగం ఎవరికుంది? మనం ప్రేరేపించేలా ఉండాలి గానీ మన మాటలు ఎవరిని కిందకి దించేటట్టుగా మనల్ని మనం కింద దించుకొని ఈ ప్రపంచం అంతా ఈ ట్రైన్ జర్నీ అంత సేఫ్ కాదేమో, ఇలా జరిగితే నెక్స్ట్ టైం నేనెళ్తే ఏంటి, మా ఫ్రెండ్స్ ఎళ్తే ఏంటి, మా రిలేటివ్స్ ఎళ్తే ఏంటి, మా కొడుకుని పంపిస్తున్నానే హాస్టల్ కోసం ట్రైన్‌లోని పంపించొచ్చా, పంపించకూడదా అని భయాన్ని నింపేటట్టుగా ఉండకూడదు మన మాట మాట్లాడేవి. అలాగే శక్తిని తగ్గించడం ఉండకూడదు. ప్రేరణ కల్పించాలి. ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి చెప్పేటప్పుడు. సో, ఇది శక్తిని పెంచేవా, శక్తిని తగ్గించేవా మనం మాట్లాడే మాటలు? ముందు తెలియాలి. ఏది శక్తిని పెంచేది, ఏది శక్తిని తగ్గించేది. తర్వాత 2 దాని మీద మనకి ఎరుక ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మన మాట మీద మనకు ఎరుక ఉంటే, అప్పుడు ఖచ్చితంగా మనము శక్తిని పెంచేవే మాట్లాడతాం. ధ్యానం ద్వారా ఇటువంటి శాస్త్రీయపరమైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకుంటాము. ఏది సరైన మాట, ఏది సరైనది కాదు. ఏది సరియైన నిద్ర, ఏది కాదు. ఏది సరియైన ఫుడ్డు, ఏది కాదు. అవి తెలుసుకుంటాము 1. 2 ధ్యానం అద్భుతంగా ఎరుకనిస్తుంది కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము. సో, నిత్యం శక్తితో ఉంటాము. అందుకనే కదా చాలామంది చెప్తున్నారు. నేను ఉదయం లెగుస్తాను, చక్కగా వంట చేసుకొని ఆఫీస్‌కెళ్తున్నాను, అంతా చూసుకొని ఇంటికొస్తున్నాను. అయినా కూడా మార్నింగ్ ఎలా వెళ్ళాను, ఈవినింగ్ కూడా అలా ఫ్రెష్‌గా వస్తున్నాను. అనంటే అంత శక్తి ఉంది. ఎందుకంటే శక్తిని పెంచేటువంటి పనులు చేస్తున్నాం కాబట్టి. సో, ఈరోజు ఆ విషయాల గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేసిన తర్వాత ఎలా మన బాడీలోని శక్తిని పెంచుకోవచ్చు? అవి ఏంటి? ధ్యానం వాటికి ఎలా ఉపయోగపడుతుంది? అని చెప్పేసి మనం తెలుసుకుందాం. మరొకసారి ధ్యానంలోకి వెళ్దాం. ఆనాపానసతి ధ్యానం మన ముఖ్య ఉద్దేశ్యం శ్వాస మీద ధ్యాసతో మన మనస్సును శూన్యం చేసుకోవాలి. ఇట్స్ ఎ యాక్టివిటీ ఫర్ ఇన్నర్ జర్నీ. మనలోకి మనం ప్రయాణించడం. ఇంతవరకు జీవితం అంతా బయట. ఇప్పుడు మన ఇన్నర్ జర్నీ ధ్యానం ద్వారా. అంతర ప్రపంచం ఉన్నదంతా అదే 99.9% ఉన్నదంతా శక్తి ప్రపంచం. సో, ఈ ధ్యానం ద్వారా మన శక్తిలోకి, ఆ శక్తి ప్రపంచాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. అంటే మన గురించి నిజంగా మనం ఏంటో తెలుసుకుంటున్నాం. సో, ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. శ్వాస మీద ధ్యాస. Let's see if we can get that presentation. శ్వాస మీద ధ్యాస. Okay, so I'm going to sharing it. మనస్సును శూన్యం చేసుకొని, ఆ శూన్య స్థితిలో ఉండటము మన లక్ష్యము. చక్కగా కాళ్ళు కట్టుకొని, చేతులు ఒడిలో పెట్టుకొని, చేతులు ఫింగర్స్ ఇంటూ ఫింగర్స్ వేళ్ళలో వేలు పెట్టుకొని, కళ్ళు మూసుకొని, స్పెక్స్ తీసుకున్న వాళ్ళు తీసేయండి. అండ్ మీ శ్వాసను గమనించండి. ముక్కుపై ఒక పాయింట్ తీసుకొని, అక్కడ మన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనించాలి. లోపలికి వెళ్ళటం, బయటికి రావటం గాలి. గమనిస్తూ ఉంటే ఆలోచనలు తగ్గి మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడు మనకు శక్తి, అనుభవాలు కలుగుతాయి. అనుభవాలు కలిగినప్పుడు వాటితో మనం ఎటువంటి అనాలిసిస్ లేకుండా, విశ్లేషణ లేకుండా వాటిని గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఆలోచనలు వస్తే మరలా మన దృష్టిని శ్వాసపై ఉంచాలి. ఈ ప్రక్రియ చేసే ముందు మనం హార్ట్ ఎలివేషన్ అనే ప్రాసెస్ చేస్తున్నాము. అది నా గైడెన్స్ ఫాలో అవ్వండి, చాలా ఈజీ. అయితే ఈరోజు ధ్యానంలో నిన్నట్లాగా హార్ట్ ఎలివేషన్ చేసుకొని, తర్వాత ఆనాపానసతి ధ్యానం చేసి,
తర్వాత మరలా ఇమాజినేషన్, విజువలైజేషన్ చేద్దాం. ఊహిద్దాం. దేని గురించి ఊహిద్దాం? ఇది హెల్త్ వీక్ కాబట్టి మనం మన 2 ప్రక్రియలు ఈ ఊహలో ఒకటి ఎఫర్మేషన్స్ చేస్తాం. అంటే ఒక మంచి సంకల్పం. మన దేహం గురించి, మన దేహ ఆరోగ్యం గురించి. నా దేహము, ఆ అవయవం, నా లివర్, నా డైజెస్టివ్ సిస్టమ్, నా కళ్ళు, నా చేతులు, కాళ్ళు ఏదైతే అది, నా దేహం చాలా అద్భుతంగా హీల్ అయింది. చాలా అద్భుతంగా నాకు సహకరిస్తోంది. ఎంతో శక్తితో ఉంది అని ఒక సంకల్పం. ఆ సంకల్పం నిజమైతే మీకు ఎటువంటి జీవితంలో కొత్త జీవితం సంకల్పం నిజమైంది. మీకు అద్భుతంగా జీవితం ఆ దేహం తయారైంది. ఆ అవయవం తయారైంది. అది నిజమైనప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు మీరు నిజంగా కావాలని కోరుకున్నారో అనుభవాలు జరుగుతున్నట్లుగా ఊహించాలి. సెకండ్ పార్ట్. అనుభవాలు జరుగుతున్నట్లుగా ఊహించాలి. ఎందుకంటే మీరు అనుకున్న సంకల్పం నిజమైంది. మీ దేహం అద్భుతంగా ఉంది. అవయవం పూర్తిగా హీల్ అయింది. సో, అప్పుడు మీరు ఏదైతే అనుభవాలు కావాలనుకున్నారో ఖచ్చితంగా చేసి తీరుతారు. సో, అనుభవాలను ఊహిస్తాము. ఊహించి ఎంతో ఫీలింగ్‌తో నిజంగా చేస్తున్నారనుకోండి, మీరు హిమాలయాలకెళ్తున్నారు. బికాజ్ మీకు చక్కగా ఇప్పుడు హెల్త్ పనిచేస్తుంది బావుంది కాబట్టి. మీరు అద్భుతంగా పాటలు పాడుతున్నారు. సో, అనుభవాలను ఊహించినప్పుడు అది నిజము అని చెప్పేసి చక్కగా అది ఊహలో ఎంతైనా ఫీలింగ్ తేవాలి. సో, ఆ విజువలైజేషన్ సెగ్మెంట్ చేస్తాం. ఇమాజినేషన్ సెగ్మెంట్ ఊహించడం అనేది ఒక కొన్ని నిమిషాలు చేస్తాం. చేయడం ద్వారా మనము ఒక కొత్త జీవితపు అనుభవాల్ని మన జీవితంలో పొందగలుగుతాం. అలాగే మన ఆరోగ్యాన్ని పూర్తిగా మనం పూర్తిగా అద్భుతంగా తయారు చేసుకోగలుగుతాం. రైట్ ఫ్రెండ్స్. సో, ఆ సెగ్మెంట్ చేసి తర్వాత కృతజ్ఞత తెలిపి మనం మెడిటేషన్ పూర్తి చేస్తాం. ఓకే. సో, రిలాక్స్ యువర్‌సెల్ఫ్. సిట్ కంఫర్టబుల్లీ. రిలాక్స్ అవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళుంటే ఈ ప్రొసీజర్ గురించి సరిగ్గా అర్థం కాకపోతే మీ వాట్సాప్ గ్రూప్‌లో మీ ఫెసిలిటేటర్‌తో చక్కగా మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత సెషన్ అయిన తర్వాత. డియర్ ఫ్రెండ్స్, మీ స్పెక్స్ తీసివేసి కళ్ళు మూసుకొని మీ చేతులను హృదయంపై ఉంచి మీ దృష్టిని ఈ పవిత్ర హృదయంపై ఉంచి ఈ అద్భుతమైన హృదయ క్షేత్రంతో ఏకమవ్వండి. కనెక్ట్ అవ్వండి. మీ అన్ని భావాలకు, మీ ఉన్నతమైన భావాలకు మూలమైన ఈ అందమైన హృదయంతో కనెక్ట్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్.
ఈ హృదయం మన జీవితాన్ని ఎంతైనా అభివృద్ధి పరుస్తోంది తన ప్రేమ శక్తితో, కృతజ్ఞత, కరుణ శక్తులతో. ఈ హృదయంతో కనెక్ట్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. అభినందించండి. ఏదైనా అనుభవాన్ని ప్రేమతో కూడిన, కరుణతో కూడిన ఏదైనా అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని మీ హృదయాన్ని ఆ శక్తితో నింపండి. ఈ శక్తిని ఎంత అనుభవిస్తే మనము అంత ఎక్కువ అందరితో, అన్నింటితో ఒకటవుతున్నాము డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రేమ శక్తిని ఈ భూమి అంతా విస్తరింపచేయండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు. మెల్లగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. మీ చేతులు రెండు వేళ్లలో వేళ్ళు ఉంచి, మీ ఒడిలో ఉంచి, కళ్ళు మూసుకొని మీ సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవ్వండి. మన లక్ష్యం
మన మనస్సును శూన్యం చేసుకుని ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ మహా శూన్యంతో, ఆ చైతన్య శక్తితో ఒకటవడం. శ్వాస మీద ధ్యాస.
మీ శ్వాసపై ధ్యాసతో మీ మనస్సును పూర్తిగా శూన్యంలోకి ప్రవేశింపజేయండి. మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఆ మహాశూన్యంతో ఒకటవ్వండి. శూన్యమంతా శక్తి, అపరిమితమైన అవకాశాలు ఉన్న మహా క్వాంటం శక్తి క్షేత్రం ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే మన జీవితంలో అంత ఎక్కువ ఈ అవకాశాలను పొందుతున్నాం డియర్ ఫ్రెండ్స్.
మీ దేహానికి దూరంగా, మీ జీవితానికి దూరంగా కేవలం మీ ఎరుకతో ఈ శూన్యాన్ని, ఈ శక్తిని గమనించండి. అనంత దూరం విస్తరించి ఉన్న ఈ శక్తిని, ఈ శూన్యాన్ని ఎరుకలో ఉంచండి డియర్ ఫ్రెండ్స్. ఏ వ్యక్తి లేని, ఏ పదార్థము లేని, ఏ ప్రదేశము కాని ఈ శూన్యంతో this is the place of all creation.
చైతన్యంతో, ఈ శక్తితో ఒకటవ్వండి డియర్ ఫ్రెండ్. ఇదే మీలోని దైవ శక్తి, ఆ చైతన్య శక్తి. విశ్వమంతా వ్యాపించి ఉన్న అన్నింటినీ, అందరినీ ఒకటి చేస్తున్న ఈ చైతన్యంతో ఏకమవ్వండి. అనంత దూరం విస్తరించి ఉన్న ఈ మహాశూన్యంతో ఒకటవ్వండి. ఇదే మీ అనంతమైన పూర్ణత్వం. ఫ్రెండ్స్, మన మనస్సు ఈ శూన్య స్థితిలో ఎంతైనా ఎటువంటి ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఒక అద్భుత అవకాశం, మనొక కొత్త జీవితాన్ని సృష్టించుకోవడానికి, మన దేహాన్ని ఎంతైనా ఉన్నతమైన ఆరోగ్య స్థితిలోనికి పెంపొందిస్తూ ఎన్నైనా కొత్త అనుభవాలను మనం సృష్టించుకుందాం డియర్ ఫ్రెండ్. మన ఆలోచనలు, మన భావాలు, మన గొప్ప దేహానికి, ఆరోగ్యానికి మూలం. దాని ద్వారా ఎన్నైనా అనుభవాలకు కారణం ముందుగా మీ దేహం, మీ ఆరోగ్యం గురించి, ఆ అవయవాల స్వస్థత గురించి సంకల్పించండి. మీ దేహానికి ఎంతైనా శక్తి ఉన్నట్లుగా, ఎంతైనా హీలింగ్ పవర్ ఉన్నట్లుగా
ఆ అవయవాలు ఎంతైనా అద్భుతంగా పనిచేస్తున్నట్లుగా ఇంకా ఎలా అనుకుంటే అలా మీరు సంకల్పించండి. వన్ ఫ్రెండ్, ఎక్సైట్మెంట్‌తో, ఎంతో క్లారిటీతో ఈ సంకల్పాలను రిలీజ్ చేయండి, అఫర్మ్ చేయండి డియర్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ సంకల్పం నిజమయ్యింది. మీ దేహం ఎంతో ఉన్నత స్థితిలో అద్భుతమైన శక్తితో ప్రతి అవయవం పనిచేస్తుంది. మరి ఎటువంటి అనుభవాలను మీ జీవితంలో పొందుతున్నారు? వాటి గురించి ఊహించండి ఫ్రెండ్. అవి నిజము అని ఇప్పుడు వాటిని ఊహించండి. నిజము అని భావిస్తూ ఇప్పుడు వాటిని నివసించండి. మన ఫ్రెండ్, ఆ ఆనందం, ఆ కాన్ఫిడెన్స్, ఆ కృతజ్ఞత, అభినందన, ఇంకా ఎటువంటి భావం ఈ కొత్త జీవితంలో అనుభవాల్లో ఉంటే వాటిని పూర్తిగా ఇప్పుడు అనుభవించండి, ఫీల్ అవ్వండి. Come on friends, ఈ జీవితంలో మీకు పూర్తి స్వేచ్ఛ. ఈ కొత్త జీవితంలో ఈ అనంతమైన శక్తి క్షేత్రం నుండి మీరు ఎటువంటి అనుభవంనైనా పొందవచ్చు. ఫీల్ అవ్వండి, ఇంకా ఊహించండి, ఇంకా బాగా అనుభవించండి. ఆ భావాలను మీ ప్రతి కణంలో ఫీల్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. మీ దేహం ఎంతైనా, ఆ అవయవాలు ఎంతైనా అద్భుతంగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నాయి. సంకల్పించండి, కొత్త అనుభవాలను ఊహించండి. ఎంత ఎక్కువ భావంతో ఊహిస్తే మీరు అంత బలమైన సంకేతాన్ని ఈ విశ్వానికి, మీ దేహానికి, మీ కణాలకు పంపిస్తున్నారు.
రిలాక్స్ అవ్వండి. ఈ శక్తిని మీ దేహం పూర్తిగా స్వీకరించనివ్వండి. ప్రతి ఆలోచన, ప్రతి భావం, ప్రతి సంకల్పం శక్తి. మనము ఏదైతే గాఢంగా ఊహిస్తామో, భావనలను ప్రకటిస్తామో, అవి ఖచ్చితముగా మన భౌతిక జీవితంలో రూపొందుతున్నాయి. ఇది ఒక క్వాంటం లా. ఇది నిజమని నమ్మండి. ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకున్నందుకు వాటికి సహాయపడిన ప్రతి ఒక్కరికి అన్నింటికీ కృతజ్ఞతలు తెలపండి. ఈ విశ్వానికి, మీకు, మీ తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అందరికీ, ఈ ప్రకృతికి, అన్ని వస్తువులకు, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని, ఈ కొత్త జీవితం, ఈ కొత్త అనుభవాలు మీకు ఊహకందని రీతిలో ఇప్పటి నుండే, ఈ క్షణం నుండే మీ భౌతిక జీవితంలో పొందుతున్నట్లుగా గమనిస్తూ, ఎంతో శక్తివంతమైన కొత్త దేహాన్ని పొందినట్లుగా గమనిస్తూ, మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు కళ్ళు తెరవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మరొక సామూహిక ధ్యానం చేశాం. మరొక్కసారి
అద్భుతమైన దేహం గురించి, ఆరోగ్యం గురించి ఊహించాం. ఎస్ లక్ష్మి మేడం. హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? లక్ష్మీపతి గారు. అన్మ్యూట్ చేసుకోవచ్చండి మీరు. ఓకే, టైం పడుతున్నట్టుంది. అన్మ్యూట్ అవ్వలేదండి, మీది చేయండి. ఇప్పుడు అయింది, మాట్లాడండి. హలో హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. అమ్మా నమస్తే అమ్మా. మీకు సార్ గారికి ధన్యవాదాలమ్మా. క్లాస్ సెషన్ మొదలైనప్పుడు 9వ తేదీ నుండి ప్రయత్నం చేస్తున్నామా మాట్లాడాలని. నాకు అది ఆపరేట్ చేయడం అర్థం కాలేదు, ఫస్ట్ టైం అనమాట ఈ జూమ్ లింక్ దీనికి అటెండ్ కావడము. నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే ఈ మెడిటేషన్ అనేది ఒక 41 days కంటిన్యూగా చేయాలా అనేది ఒక ఏం పడిపోయింది. ఎక్కడ చేయాలా, ఎవరితో కలిసి చేయాలా, ఇట్లా కాదు మాలేసుకుందామని అనుకున్నా. దాని ద్వారా నాకు ఒక కంట్రోల్ అనేది వస్తుందని చెప్పేసి అనుకోకుండా డిసెంబర్ 23, 24 లింక్ నాకు ఫార్వర్డ్ అవ్వడం జరిగింది. మీ ఫోన్ చెప్పండి సార్. ఫోన్ ని నిలువుగా చెప్పండి సార్. మీరు తలకిందులుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ ఆన్లైన్ లో తెలుగులో ఈ ప్రోగ్రామ్ 41 days కంపల్సరీ ఉంది, ఫ్రీగా ఉంది, నాకు కంపల్సరీ అటెండ్ కానీ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ వచ్చింది. అది యూనివర్స్ నాకు పంపించిన సంకేతంగా దాన్ని స్వీకరించాను సార్. 9వ తేదీ నుండి తప్పకుండా 7 గంటలకు అటెండ్ అవుతున్నాను సార్. అసలు మిరాకిల్ సార్ నాకు ఇది. నేను చేయగలనా లేదా, ఎక్కడికి పోయినా సొంతంగా పర్సనల్గా వచ్చి కూడా చేసుకున్నాను. అయితే అప్పుడు పర్సనల్గా చేసుకున్నప్పుడు ఎట్లుంది అంటే కూర్చుంటే ధ్యానాన్ని కూర్చుంటే లేనిపోయిన ఆలోచనలు అనమాట. నేను కూర్చోలేకపోతున్నా, చేయలేకపోతున్నాను, ఎందుకు ఇట్లా అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం, ఇట్లా ఒక సొంతంగా కాకోకుండా ఒక గ్రూప్ ద్వారా కానీ ఒక గురువు ద్వారా కానీ సంకల్పం తీసుకొని చేస్తే బాగా యాక్టివేట్ కావచ్చు దీంట్లో అనేది ఒకటి విన్నాను సార్. అది ఎక్కడికి పోవాలా, ఎవరి దగ్గర తీసుకోవాలా, ఏమి చాలా సతమతపోయి ఉన్నాను సార్. అనుకోకుండా మనకు ఈ లింక్ దొరకడము ద్వారా నేను లైన్లోకి రాగలిగినందుకు మీకు, మీ బుద్ధశ్రీ మాస్టర్కు, సిపిఎస్ మాస్టర్కి అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు వివరిస్తున్నటువంటి ప్రతిరోజు ఈ సెషన్లో మొదట్లో మీరు వివరించే ప్రోగ్రామ్స్ అన్ని చాలా సంతోషకరంగా ఉన్నాయి సార్. ఎట్లా మెడిటేట్ చేసుకోవాలా, ఆ భావనలోకి పోవాలంటే మనం ఏం చేయాలా. ఇంతకుముందు ఏదో బయట ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి కూర్చునేవాడిని. ఆ కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నానో ఏం ధ్యానంలో పోలేకపోతుంది సార్. అంటే బట్ ఇప్పుడు కూడా స్టిల్ అట్లే ఉంది ఇంకా. అయితే ఒక ప్రవర్తన ఎట్లా దాన్ని స్వాధీనం చేసుకోవాలా, ఏ విధంగా మనం దాంట్లో పోవచ్చు, దాంట్లో ఉన్న మెలకువలు ఏంటి, దాని ద్వారా ధ్యానం ద్వారా మనం పొందే ఇదేంటి అనేది బాగా అబ్జర్వ్ చేసినాం సార్. నాకు లాస్ట్ మంత్ ఆగస్టు 21 అప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అయింది సార్. చేతిలో చిలిగలేని పరిస్థితి. నేను అప్పటికి కొంచెం ధ్యాన స్థితిలోకి వచ్చాను. అది నా తరపున యూనివర్స్ ఒకటే చెప్పుకోగలిగిన, మ్యారేజ్ అయితే ఎంగేజ్మెంట్ అయిపోతా ఉంది, మ్యారేజ్ తొందరలో పెట్టుకున్నాను. యూనివర్స్ నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఆ అమ్మాయి వివాహము గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా జరగాల, నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటే ఎంత మిరాకిల్ అంటే సార్, ఎటువంటి స్ట్రెస్ పడకుండా ఏం లేకుండా వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసినారు సార్. అంత ఆనందం నాకు నేను సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి చేస్తే కూడా చేయలేనేమో సార్. అది యూనివర్స్ నాకు అంత సపోర్ట్ చేసింది సార్. అప్పటి నుండి నాకు చాలా దీంట్లోకి పోవాలనే ఆలోచన వచ్చింది సార్ బాగా. అది మీ ద్వారా నాకు ఇంత జ్ఞానోదయం కలుగుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది లక్ష్మీపతి గారు మీ ఎక్స్పీరియన్స్ సార్. ఇంకేం కావాలి? మీ సంకల్పం ఆల్రెడీ సంకల్పం కూడా నిన్న చెప్పారు కదా సార్, హెల్త్ పరంగా మనం తీసుకుంటే అది ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు విత్ టాబ్లెట్స్ ద్వారా అనేది కూడా మీరు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు.
అంటే దీంట్లో మనము ధ్యానపరంగా మనకు కావాల్సింది ఏంటో మనం దీంట్లోనే సంపాదించుకోవచ్చు. యూనివర్స్ ఇస్తుంది. ధ్యానం శక్తి మనకంత సపోర్ట్ చేస్తదనే ఇది బాగా అబ్జర్వ్ అయిపోయింది సార్ నాకు. ఓకే. సార్. థ్యాంక్ ఈ యూ. అవకాశం వెరీ గుడ్. ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అద్భుతం. సార్. బాగుంది. ఎక్కడి నుంచి మీరు? నా కర్నూలు సార్. కర్నూలు. ఓకే. ఓకే. ఏపీ. కర్నూలు తెలంగాణ పిరమిడ్ బార్డర్. ఉంది. కర్నూలులో సార్? పిరమిడ్ ఉంది. అక్కడికి వెళ్ళండి. ఉంది సార్. బుద్ధ పిరమిడ్ ఒకటుంది. ఇంకోటి ప్రభాకరాచార్య అని చెప్పేసి అతను కాస్మిక్ ఎనర్జీ పిరమిడ్ అని చెప్పి అతనే ఇంటి పైన కట్టారు సార్ అతను. ఓకే. అక్కడ 1 డే పోయినాను. తర్వాత మళ్ళీ అక్కడికి పోలేకపోతున్నాను సార్ ఎందుకో. ఆ 1 డే మంచి పీక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాను. బాగా నిద్ర వస్తుంది. ఏం నిద్రపోతున్నాను, నిద్రపోయేదానికా వచ్చిందన్నంత కోపం నాకే కలిగింది. అయితే ఆ సాధన ద్వారా అక్కడి దాకా పోయినప్పుడు అటువంటి సింప్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నా. అక్కడికి పోదామంటే టైం కుదరడం లేదు సార్ అసలు. ఇప్పుడు అది కుదురుతుందండి. సార్? ఇప్పుడు కుదురుతుంది. ఈ ధ్యానాలు అయిపోయాక కుదురుతుంది మళ్ళా మీకు. తప్పకుండా సార్. సంతోషం సార్. ఓకే. థ్యాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్. శక్తిని పెంపొందించటము. ఇక్కడ చాలా విషయాలున్నాయి. అయితే ఇవన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. తెలుగులో చెప్తాను. మెడిటేషన్ అనేది మన బాడీ శక్తిని పెంచుతుంది. అయితే ముందు విషయాలు తెలుసుకోవాలి. స్లీప్ విషయంలో నిద్ర కరెక్ట్‌గా ఉండాలి. ఫుడ్ తినడం కరెక్ట్‌గా ఉండాలి. వెజిటేరియన్ ఫుడ్‌కి వెళ్ళాలి. వాటర్ తాగేటప్పుడు ఎలాగుండాలి? ఆలోచన ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? మన చూపు ఎలా ఉండాలి? మన దేహంలో ఎమోషన్స్ అంటే భావాలు ఎలా ఉండాలి? మనం చేసే పనికి మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి? మన బ్రీతింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ మనం నిత్యం చేస్తున్నాం. అయితే వాటిని చేసేటప్పుడు ఒక శాస్త్రీయబద్ధంగా ఒక అవేర్‌నెస్‌తో ఎరుకతో చేస్తే అప్పుడు మనకి శక్తి వస్తుంది. అశాస్త్రీయంగా ఎరుక లేకుండా ఊరికనే అలా చేసేస్తే శక్తి రాదు. శక్తి తగ్గిపోతుంది. శాస్త్రీయబద్ధంగా ఏంటనేది తెలుసుకుంటాము. ఎరుక అనేది ధ్యానం ద్వారా వస్తుంది. సో నిద్ర ఎలా? ఇవన్నిటి గురించి పత్రికారు అద్భుతంగా చెప్పారు. బాడీ, ఎనర్జీ, యాంప్లిఫికేషన్, టెక్నాలజీ అన్నారు. అంటే మన దేహ శక్తిని పెంపొందించుకునేటువంటి ఒక సాంకేతికం, టెక్నాలజీ. ఏంటయ్యా అంటే వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవటము. ధ్యానం ద్వారా ఎరుకలో ఉండి వాటిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయటము. మొదటిది నిద్ర. నిద్ర ఎప్పుడు పోవాలి? ఎప్పుడు పోకూడదు? ఎంత పోవాలి? ఎంత పోకూడదు? చాలా కామన్ సెన్స్. నిద్ర వస్తే నిద్రపోవాలి. 9 గంటలు అయింది, 11 అయింది అని నిద్రపోవడం కాదు. నిద్ర ఎప్పుడు వస్తే అప్పుడు నిద్రపోవాలి. ఎప్పుడైతే మనకు మెళకువ వచ్చి ఫ్రెష్‌గా అనిపిస్తే, సపోజ్ 3 గంటలకి మీకు ఫ్రెష్‌గా అనిపించిందనుకోండి. అరే 3 అయిందే, మనం 6 గంటలు లెగాలి కదా! మనకి రోజు ఇంకా 4 గంటలే పడుకున్నాం కదా! ఇంకో 4 గంటలు పడుకోవాలి కదా! అని మనం నిద్రలోకి వెళ్ళటం కాదు. అది అశాస్త్రీయం. శాస్త్రీయం అంటే మన దేహాన్ని, ఈ దేహం ఎంత అద్భుతమైనటువంటి మిరాకిల్ మెషిన్ అంటాం దీన్ని. ఎంతో ఇంటెలిజెన్స్‌తో ఉంది. కాబట్టి దానికి తెలుసు. దాని గురించి కేవలం మనం ఒక దృష్టి పెట్టి ఆ దేహంతో మనం అనుసంధించి ఉండాలి. రెస్పాన్సివ్‌గా ఉండాలి. దేహం చెప్తుంది దానికి సంబంధించి మనకు వద్దులే, మనకు ఆళ్ళు చెప్పారు కదా! వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. 8 గంటలు పడుకోవడం బలవంత పెట్టడం కాదు. సింపుల్‌గా చెప్పాలంటే ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోవటము, ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటే అప్పుడు నిద్రపోకుండా ఉండటము. మన ప్రతి ఒక్కరికి ఒక
లైఫ్ స్టైల్ని బట్టి, మన ఎవల్యూషన్ బట్టి, మన వర్క్ని బట్టి మనకు నిద్ర అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. 8 గంటలు అందరూ పడుకోవాలనేది ఏది అది కరెక్ట్ కాదు. మన దేహానికి ఎంత అవసరమైతే అంత దేహం చెప్తోంది. సో అంత పడుకోవాలి. నిద్రపోయేటప్పుడు చక్కగా ధ్యాన స్థితిలో పడుకుంటే ఇంకా శక్తి బాగా ఎక్కువవుతుంది. యోగ నిద్ర అంటాం. పడుకునే ముందు చక్కగా కాళ్ళు మూసుకొని, కాళ్ళు కట్టుకొని, చేతులు పెట్టుకొని చక్కగా పడుకోవటం. అప్పుడప్పుడు కూర్చొనే ధ్యాన స్థితిలో ఉంటూ నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ శక్తిని పెంచే మార్గాలు. బలవంతంగా నిద్రలోకి వెళ్ళడం శక్తిని తగ్గించే మార్గం. ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ నిద్రపోతే సోమరితనం పెరుగుతుంది, లేజినెస్ పెరిగి లెథార్జీగా ఉంటుంది. బాడీ అంతగా యాక్టివ్‌గా చురుగ్గా ఉండదు. మరి ఎలా వస్తుంది? మనం ధ్యానం చేసినప్పుడు మన ఎరుక పెరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం నిద్రని కరెక్ట్‌గానే తీసుకుంటాం. ధ్యానం చేస్తున్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ పెరిగి మనం ఒకవేళ 8, 9 గంటల నిద్రకు పోకపోయినా మన జీవితాంతం విన్నాం కదా అందరూను. 8 గంటలు పడుకోవాలి, 9 పడుకోవాలి, పిల్లలైతే 12 గంటలు పడుకోవాలి అని ఎన్నో రకాలు విన్నాం. అవన్నీ విని వాటి నుంచి బయటపడడానికి భయపడుతూ ఉంటాం. కానీ ధ్యానం చేస్తే ధైర్యం వస్తుంది. వాటిని బ్రేక్ చేస్తాం. పాత నమ్మకాలు బ్రేక్ చేస్తాం. మన దేహానికి ఎంత అవసరమో అది చెప్తుంటుంది. దాని మీద నమ్ముతాం. ఎవరో బుక్‌లో రాశారు కదా! వీళ్ళు చెప్పారు కదా! అని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్‌ని అనుకోని అది చేయకుండా మన దేహం మీద మనము పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాం. 1700 సంవత్సరంలో ఇవన్నీ లేవు కదా! గైడ్‌లైన్స్ ఎక్కడున్నాయి అప్పుడు 1700 సంవత్సరాలు. అప్పుడున్న గైడ్‌లైన్ ఏంటి? నిద్రొస్తే పడుకో అంతే. ఇప్పుడు గైడ్‌లైన్ ఏంటి? 8 గంటలు పడుకో. అప్పుడు బాడీతో కలిసి ఉండేవాడు. ఇప్పుడు అన్నీ మర్చిపోయాం. ఓన్లీ మైండ్‌తో కలిసి ఉంటున్నాం. అది చెప్పారు కదా! ఇది ఫాలో అవ్వాలి కదా! సో, అశాస్త్రీయం డియర్ ఫ్రెండ్స్. శాస్త్రీయం ఏంటంటే దేహాన్ని పూర్తిగా ఫాలో అవుతూ ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు, ఎప్పుడు లేకపోతే అప్పుడు చక్కగా. ధ్యానం చేస్తున్నాం ఎప్పుడు లేకపోతే అప్పుడు నిద్ర లేదు. నిద్ర ఫ్రెష్‌గా ఉన్నప్పుడు నిద్ర ఫోర్స్ చేయకూడదు. ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గ్యారంటీగా మన నిద్ర తగ్గుతూ వస్తుంది. తక్కువ పడుకునే వాళ్ళకి ఎక్కువ సేపు కొంచెం పడుకోనిస్తుంది కొన్ని రోజులు బాడీ అలవాటు అవ్వటానికి. కానీ మెల్లమెల్లగా అది ఆప్టిమైజ్ అయ్యి తగ్గుతుంది. ఎక్కువ అవసరంలా. ఎందుకంటే నిద్రలో ఏదైతే మనం ఆ డెల్టా స్థితిలోకి వెళ్ళి ఆ గ్రోత్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి క్రియేట్ అవుతాయో అవన్నీ కూడా ధ్యానంలో కూడా అదే స్థితిలోకి వెళ్తామో అవి క్రియేట్ అవుతూ ఉంటాయి. తక్కువ టైంలో ఆ స్థితిలోకి వెళ్తాము. చక్కగా క్రియేట్ అవుతాయి. కాబట్టి అందుకనే పత్రి గారు అన్నారు. 1 గంట నిద్ర, 1 గంట ధ్యానం ఈక్వల్ టు 3-6 గంటల నిద్ర. సో, చక్కగా దీర్ఘంగా బాగా లోతుగా ఉన్నటువంటి ధ్యానం చేస్తే అంత నిద్ర అవసరం లేదు. తగ్గిపోతుంది. అవసరం ఉండదు. సో, ధ్యానం రెగ్యులర్‌గా చేస్తున్న వాళ్ళకి నిద్ర విషయంలో తక్కువ నిద్రే అవసరం అవుతుంది. దాని గురించి భయపడకుండా, బలవంతంగా చేసుకోకుండా, ఆ ఉన్న టైంని 3 గంటలకి నేనైతే మొదట్లో అలా తొందరగా ఎప్పటికప్పుడు మెలకువ వచ్చేది. ఎవరో కొట్టి లేపుతున్నట్టుగా వచ్చేది. అప్పుడు అర్థమైపోయింది. శక్తులు వస్తున్నాయి, వాళ్ళు లేపుతున్నారు, మన సాధనకు ఉపయోగపడుతున్నాయి అని మనం కూర్చోవాలి ఆ టైంలో. బుక్స్ చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అంతేగాని మళ్ళా నిద్రపోవటం కాదు. 2 మనం తినే ఫుడ్డు. అటు ఎక్కువ కాదు, అటు తక్కువ కాదు. మోడరేట్‌గా ఉండాలి. అగే ఎలా తెలుస్తుంది ఎంత కరెక్ట్ అనేది? మన దేహానికి తెలుసు. నువ్వు వీక్‌గా ఉన్నావు, ఎక్కువ తిను చపాతీలు అలా తినుకుంటూ వెళ్ళిపోవటం కాదు. మన బాడీ ఎక్కడికి ఆపితే అక్కడ ఆగిపోవాలి. అలాగే పేరెంట్స్ కూడా బలవంతం చేయటం కాదు. ఆఫ్‌కోర్స్ పిల్లలకి ధ్యానం నేర్పితే వాళ్ళకి తెలుస్తుంది. చిన్న పిల్లలకైతే వాళ్ళకి ఎలాగో తెలుసు. 6 సంవత్సరాల ముందు చిన్నపిల్లలకి చాలా అద్భుతంగా తెలుసు. వాళ్ళు ఎప్పుడూ నిత్యం బాడీతో రెస్పాన్సివ్‌గా ఉంటున్నారు. అందుకని వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎంత పాలు తాగాలి, ఎంతొద్దు, ఎంత ఫుడ్ తినాలి, ఎంతొద్దు. వాళ్ళు కొంత తిని మొహం తిప్పేస్తారు. కానీ బలవంతంగా ఓపెన్ చేసి పుష్ చేస్తుంటాం. అది అశాస్త్రీయం. అశాస్త్రీయం. వాళ్ళకి ఎప్పుడు కావాలో గ్యారంటీగా అడిగి తీరుతారు. పీడియాట్రిషియన్ చెప్పే విషయం అదే. వాళ్ళకి కావాల్సినప్పుడు అడుగుతారు. వాళ్ళకి అడిగే పద్ధతులుంటాయి. పిలుస్తారు, ఏడుస్తారు, ఇలా కొడతారు, ఎన్నో రకాలు చేస్తారు. అవన్నీ అంటే చిన్నపిల్లలు అయిపోతాం. ధ్యానంలో మనం కూడా అలా అవుతాం. మన బాడీకి బాగా కనెక్ట్ అవుతాం డియర్ ఫ్రెండ్స్. సో, తెలిసిపోతుంది మనకి. ఎక్కువ తినాలి, ఎక్కడితో ఆపాలి అని చెప్పేసి. సో, దానివల్లనే క్రేవింగ్స్ తగ్గిపోతాయి.
ఇవన్నీ ఎలా తెలిస్తే మన ఎరుకు వస్తుంది బాగా. మనం చేసే పనుల మీద, మన ఆలోచనల మీద, అన్నిటి మీద ఎరుకు వస్తుంది. ఎరుకు వచ్చినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. కడుపు నిండిపోయినట్టు తెలుస్తుంది. అక్కడ ఆగిపోతాం. అది తెలియనప్పుడు అమ్మో! చాలా రోజుల తర్వాత బిర్యానీ వచ్చింది. ఇంకా తినాలి, తినాలని తింటూ వెళ్ళిపోతుంటాం. ఎంత అవసరమో అంత తినటము అనేది మన ధ్యానం ద్వారా ఎరుకలోకొచ్చి తింటాము. అప్పుడు క్రేవింగ్స్ అనేవి పోతాయి. ఇంకా ఉంది. క్రేవింగ్స్ అంటే బాగా ఎక్కువ తినాలని కోరిక. మనకిష్టమైన స్వీట్స్ ఉంటాయి. చాక్లెట్ ఉంటుంది, చీజ్ ఉంటుంది. ఇంకా ఆల్కహాల్, ఇంకా అవి ఇవి వీటన్నిటికి బాగా అలవాటు పడిపోయే క్రేవింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ధ్యానం ద్వారా మనకి అవేర్‌నెస్ పెరిగి, ఎరుక పెరిగి మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. మనకు ఒకప్పుడు బాగా చాక్లెట్ అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు తగ్గిపోతోంది అని భయపడి చాక్లెట్ అంటే ఇష్టం పోదు. ఆ అతిగా తినేటువంటిది తగ్గిపోతుంది అంతే. క్రేవింగ్. ఎందుకొస్తుంది క్రేవింగు? ఎక్కడో మనం ఒక ఫీల్‌లో ఉంటాం. ప్రెషర్‌లో ఉన్నప్పుడు ఎటువంటి క్రేవింగ్స్ ఉంటాయి. మన జీవితం మీద ఎవరో శాసిస్తున్నారనో, మనకు కంట్రోల్ లేదనో, నేను ఎలా అనుకుంటే అలా చేయలేననో ఇలాంటివి ఉన్నప్పుడు ఆ బాధను తప్పించుకోవడం కోసం ఇంకో ఐటెమ్ మీదకెళ్తాం. ఎక్కువ తినేస్తుంటారు. ఎక్కువ తాగేస్తుంటారు. ఇవన్నీ క్రేవింగ్స్ అంటాం. అడిక్షన్స్. ఇవన్నీ కూడా ధ్యానం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆహ్, మన బ్రెయిన్‌లో చక్కటి కెమికల్స్ తయారవుతాయి. ఆ కెమికల్ ఏంటంటే మనం మన మూడ్‌ని మార్చి, మనం ఏది ఉన్నా లేకపోయినా చక్కగా ఆనందంగా ఉండేటట్టు చేస్తుంది. అటువంటి కెమికల్స్ ఏదైతే మనం తాగుతున్నప్పుడు వస్తుందో, ఒక చాక్లేట్ కెఫీన్ తాగినప్పుడు వస్తుందో, కాఫీ అలవాటు పడిన వాళ్ళు దానికి వస్తుందో, అటువంటివన్నీ కూడా ధ్యానం ద్వారా ఆటోమేటిక్‌గా కెమికల్స్ తయారైపోతాయి బ్రెయిన్‌లో. అందువలన మనకి మెల్లమెల్లగా వీటి అవసరం ఉండదు. కావాలంటే చూడండి, కాఫీ లేకుండా లెగలేని వాళ్ళు ఎక్కువగా చక్కగా ధ్యానం చేసి ఈ విషయం అర్థం చేసుకుంటే అది ఉండదు. ఆ క్రేవింగ్ ఉండదు. ఉన్నా లేకపోయినా ఓకే. అయితే మనం ఆ దృష్టిని వదలాలి. నేను కాఫీ లేకపోతే నాకు చాలా కష్టమే. మార్నింగ్ లేచిన తర్వాత నేను బయటికే వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఇంక అలాగే ఉంటారు. ఎందుకంటే అది వదలాలి. బాడీ సంకేతాలు పంపిస్తుంది. కానీ మనం వదలము చాలా సార్లు. ఆ విషయం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వెజిటేరియన్ ఫుడ్ ఉన్నదేదైనా ఉందంటే వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే డియర్ ఫ్రెండ్స్. వెజిటేరియన్ ఫుడ్‌కి అట్ వన్స్ అంటే ఈ క్షణంలో వెజిటేరియన్ అవ్వాలి. నాన్ వెజ్ ఫుడ్ అనేది కంప్లీట్‌గా అశాస్త్రీయం. దాని ద్వారా ఎన్నో జబ్బులు శాస్త్రం ప్రకారం ఉన్నవి ఎన్నో ఉన్నాయి. మెడికల్ సైన్స్ ప్రకారం అయితే నాన్ వెజ్ ద్వారా ఎంతైనా గుండె పోటుకి సంబంధించినవి గానీ, లావయిపోవటం గానీ, క్యాన్సర్‌కి సంబంధించినవి గానీ, అవన్నీ కూడా అధిక శాతంలో ఉన్నాయి. నాన్ వెజ్ తింటే, ఫుడ్ తింటే. ఎమోషన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అగ్రెషన్, కోపం, కంట్రోల్ లేకపోవడం, లేజీనెస్, లెథార్జీ ఇవన్నీ ఉంటాయి. నేను వెజిటేరియన్ అయ్యాను. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో 2002లో పూర్తిగా అర్థం తెలుసుకున్నప్పుడు అనిపిచ్చింది. నేను జీవితంలో స్వేచ్ఛగా ఉండాలి. ప్రతి మనిషి కూడా స్వేచ్ఛ కోసం చూస్తారు. జీవితం అనుభవాలు కావాలి, స్వేచ్ఛ కావాలి. ప్రతి మనిషికి కూడా. చూడండి ఒకసారి గమనించండి. స్వేచ్ఛ కావాలి. నేను ఆ టైంలో నాకు కావాల్సినట్టు చేయగలుగుతున్నానా? నా డెసిషన్ నేను తీసుకోగలుగుతున్నానా? ప్రతీది కూడా ఒక స్వేచ్ఛతో ఉంటే ఎవరైనా రిస్ట్రిక్ట్ చేశారనుకోండి, మీ ఆఫీస్‌కెళ్ళి "నువ్వు ఇది చేసావా? చేసావా?" పదే పదే పుష్ చేస్తుంటే స్వేచ్ఛ ఉండకపోతే సఫికేట్ అవుతాం. స్వేచ్ఛ కావాలి. జీవిత అనుభవాలు కావాలి. మరి మనకు కావాల్సొచ్చినప్పుడు మరి ఆ జంతువులకి ఎందుకు కాకూడదు? అనిపిచ్చింది. వాటిని చంపి తినడానికి నాకెక్కడ హక్కుంది అనిపిచ్చింది. ఆ కంపాషనేట్ నోట్స్‌లో అనిపిచ్చింది. ఇది కరెక్టే అనిపిచ్చింది ధ్యానం చేసినప్పుడు. అశాస్త్రీయమైన ఆర్గ్యుమెంట్స్ చాలా ఉంటాయి చాలా చోట్ల. మొక్కల్ని తీస్తున్నాం గదా! అది తీస్తున్నాం కదా! దీని సంగతి ఏంటనేది. డియర్ ఫ్రెండ్స్, ఒక జంతువుని చంపినప్పుడు, దాన్ని చూసినప్పుడు, అక్కడికి మనకు కలిగే ఫీలింగు, అదే ఒక చెట్టు నుండి ఒక పండు తీసుకున్నప్పుడు, ఒక ఆకుని తీసినప్పుడు కలిగే ఫీలింగు చాలా చాలా తేడా ఉంది. ఆ రక్తం పడుతున్నప్పుడు, అది గిలగిలా కొట్టుకున్నప్పుడు మనకొచ్చే ఫీలింగ్ జస్ట్ ఒక ఆకులు తీసినప్పుడు మనకు కలిగే ఫీలింగ్ చాలా వ్యత్యాసం ఉంది. ఇదొక ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్ కాదు.
వెజిటేరియన్ ఫుడ్ అనేది మస్ట్. ఒక ధ్యాన సాధన అద్భుతంగా జరగాలి, ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండాలి, మనం అనుకున్నవన్నీ పూర్తిగా మనకి చేతికి రావాలంటే మాత్రం డియర్ ఫ్రెండ్స్ వెజిటేరియన్ ఫుడ్ కావాలి. ఇప్పుడు కాకపోతే దీనికి సంబంధించిన కాన్సిక్వెన్స్ ఎంతైనా ఉంటుంది. తర్వాత కాన్సిక్వెన్స్ అనేది ఎంతైనా ఉంటుంది. ప్రతి కార్యకారణ సంబంధం ఉంది. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. సో గ్యారంటీగా ఎఫెక్ట్ అయితే వచ్చి తీరుతుంది, ఇప్పుడు కాకపోతే తర్వాత. ఎందుకంటే సృష్టిలో ప్రతి దానికి మనం ఏదైనా చేసామంటే దానికి రిపర్కషన్స్ ఉంటాయి. అయితే ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఏది సరైంది, ప్రతి ఒక్కరికి ఏది సరైంది అనే విషయం తెలుసుకొని చేస్తాం. ఎందుకంటే ధ్యానంలో మనం అనుభవించేదే అది. ఆ జంతువులు కూడా మనలాగే మనతోటి కనెక్షన్లో ఉన్నాయి. అంతా ఒక శక్తే కదా. సో ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మెల్లగా నాకు మంచి ఏంటి అని ముందులో ఉన్నటువంటి స్థితి నుంచి నాకు ఏది మంచి, అందరికీ ఏది మంచి అనే విషయం తెలుసుకొని అటువంటి కోరికలకు మూవ్ అవుతూ ఉంటాం. ఒక వ్యాపారి ఉన్నాడు. ఒక చక్కగా వ్యవసాయంతో ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ ఉంది. ధ్యానానికి ముందు ఉంటుంది. ఇవన్నీ నాకే రావాలి. రైతుల దగ్గర నుంచి నేను ఎంత తక్కువ ఇవ్వాలంటే వాళ్ళకి అంత తక్కువ ఇచ్చి నేను మాక్సిమం ప్రాఫిట్ చేసుకోవాలని అనుకుంటాడు. అంటే రైతులు సెపరేటు, తన గురించి ఆలోచిస్తాడు. కానీ ధ్యానం వచ్చిన తర్వాత వాళ్ళు నా వాళ్ళే కదా. నేనెందుకు ఏం చేసుకోవాలి ఎంత తీసుకొని, వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయినట్టుగా వాళ్ళకి రేట్ కావాలి, వాళ్ళకి ఇద్దాం. నా సరుకు కూడా చక్కగా అందరూ విని తీసుకునే వాళ్ళంతా అద్భుతంగా కస్టమర్లు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఊరికనే ఎక్కువ లాభాలు వేసుకొని వాళ్ళు ఫీల్ అవుతూ అమ్మ ఇది ఎంత డబుల్ రేట్లు వేసేస్తున్నాను ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నట్టుగా రేట్ కావాలి అని వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ రైతుల గురించి తీసుకున్నప్పుడు ఆలోచిస్తాడు, తన గురించి ఆలోచించుకుంటాడు. అలా మారుతుంది. ఎందుకంటే అందరూ ఒకటే అని. అందులోనే భాగం డియర్ ఫ్రెండ్స్ ఈ వెజిటేరియనిజం అనేది చాలా ముఖ్యం. వాటిని స్వేచ్ఛగా జీవించనివ్వాలి. నీళ్లు మన దేహంలో 70% నీళ్లున్నాయి. నీళ్లు ఇంటేక్ తీసుకునేటప్పుడు ఎంతైనా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. 70% బాడీకి వాటర్ ఉన్నప్పుడు ఎంతో వాటర్ తీసుకోవాలి. నిన్న చెప్పుకున్నట్టుగా మన శక్తి క్షేత్రం ఉంది. మనం వాటర్‌ని తీసుకున్నప్పుడు మనం కాన్షియస్‌గా దాని గురించి ఊహిస్తే ఆటోమేటిక్‌గా మన కాన్షియస్ అంటే ఒక ఎరుకతో దాని మీద పెట్టినప్పుడు, ఎరుకు లేకుండా గబగబా తాగే బదులుగా ఎరుకతో ఉంటే ఆటోమేటిక్‌గా మన శక్తి దాని మీదకి వెళ్తుంది. సో అది మారుతూ ఉంటుంది దాని రూపురేఖ. మనం ధ్యానం చేస్తాము. సో మన అంతా ఎటువంటి ఫీల్డ్ ఉంది, మన ఫీల్డ్ అంతాను పాజిటివ్ ఫీలింగ్స్‌తో ఉంది. అవన్నీ కూడా దానిలో చక్కగా వెళ్తాయి. మనం కాన్షియస్‌గా ఉన్నప్పుడు. ఎందుకంటే మన దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి అక్కడ. నీళ్ళు తాగుతున్నప్పుడు దృష్టి ఎక్కడో ఉందనుకోండి, శక్తి అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళదు. సో కాన్షియస్ డ్రింకింగ్ ఉండాలి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. ఫుడ్‌కి ఇంకొద్దిగా ఉన్నాయి. అవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు రిఫైన్‌మెంట్. మెయిన్ చేయాల్సింది వెజిటేరియన్ ఫుడ్ తినాలి. 2 శక్తివంతమైన ఫుడ్. ఫుడ్ వండేటప్పుడు ఎవరైతే శక్తివంతంతో ఉన్నారంటే ఎవరైతే ధ్యానులు బాగా శక్తితో ఉన్నారో వాళ్ళు చక్కగా చేసినప్పుడు మంచి భావాలతో ఉంటారు కాబట్టి ఆ భావం సంబంధించిన శక్తి ఆ ఫుడ్‌లోకెళ్ళి అది కూడా కోహరెంట్‌గా బాగా తయారవుతుంది. తిన్నప్పుడు మంచి ఆరోగ్యమయంగా ఉంటుంది. చేసేవాళ్ళు కోపంతోటి, చికాకుతోటి తక్కువైనటువంటి స్థితితోటి చేస్తే అటువంటి ఫీలింగ్స్‌తో ఆ ఫుడ్ అంతా డిసంక్రిట్ అయిపోతుంది. కోహరెంట్‌గా ఉండదు. సో తినడం ద్వారా మనకి ఎనర్జీ శక్తి తగ్గుతుంది. ఒకటి శక్తి పెరుగుతుంది, ఒకటి శక్తి తగ్గుతుంది. ఎనర్జీ ఎన్హాన్స్‌మెంట్, ఎనర్జీ రిడక్షన్ అని చెప్పుకుంటున్నాం. సో ఎక్కువ శక్తివంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వండాలి. వండిన వాళ్ళు చక్కగా మంచి ఎమోషన్‌తో ఉండాలి. కోపం ఉందనుకోండి, చికాకు ఉందనుకోండి ఆ రోజు వైఫ్ మీద, హస్బెండ్‌కి, హస్బెండ్ వైఫ్‌కి ఓకే. పిల్లల మీద కోపం వచ్చింది. అప్పుడు చెయ్యొద్దు. ఒక 5 నిమిషాలు పక్కకెళ్ళిపోండి. అదే చేస్తుంది వాణి మేడం. అందరూ ధ్యానాలు అదే చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు పక్కకెళ్ళిపోయి చక్కగా మెడిటేషన్ చేసుకొని మళ్ళీ రావాలి. దాని ద్వారా శక్తివంతమైన ఫుడ్ తీసుకుంటాం. అంటే మన ఫుడ్‌ని కొద్దిగా శక్తివంతం చేస్తాం. మన భావం ద్వారా. మితాహారము, సాత్వికాహారము, శక్తివంతమైన ఆహారము. ఈ 3. వెజిటేరియన్ ఫుడ్ అంటే సాత్విక ఆహారం. ఇంకొద్దిగా రిఫైన్‌మెంట్స్ ఉన్నాయి తర్వాత. నీళ్లు అలాగే.
కాన్షియస్గా దాని గురించి మన దృష్టి పెట్టి తీసుకోవటము, ఎక్కువ తాగటము. సరి అయిన ఆలోచనలు ఏంటి? అందరి మంచి గురించి ఆలోచనలు సరైన ఆలోచనలు. అంతా ఒక్కటే అని ఆలోచిస్తూ దానిలో భాగంగా వచ్చే ఆలోచనలు సరైన ఆలోచనలు. కేవలం నా కోసమే, నేనే ఉన్నాను అనుకునేవి కాదు. సరైన దృక్పథాలు, సరైన ఆలోచనలు, సరైన సంకల్పాలు. గౌతమ బుద్ధుడి అష్టాంగ మార్గంలో మొదటి 2 సరైన దృక్పథాలు, రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఇంటెన్షన్స్ 2 ఉన్నాయి. రైట్ అండర్‌స్టాండింగ్, నేను శక్తిని, నేను దేహం కాదు. దాని నుంచి వస్తుంది సరైన ఆలోచన. ఎప్పుడైనా ఏదైనా మనకు కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా మనకి ఒక ఇల్‌నెస్ వచ్చిందనుకోండి, ఓహ్! వీళ్ళ వల్లనే వచ్చింది. వాళ్ళ వలన రాదు. ఎవరి వలన మనకి రాదు. మన ఆలోచన ద్వారా మనకొస్తుంది. చావు గురించి, నేను దేహాన్ని కాదు, నేను శక్తిని, చావు ఎక్కడుంది? అది సరైన ఆలోచన అప్పుడొస్తుంది. ముందు సరైన దృక్పథాలు ఉంటే, అండర్‌స్టాండింగ్ ఉంటే, సో బాగా చదవాలి పుస్తకాలు. బుక్స్ ఎంత చదివితే మన అంత ఆలోచన సరిగ్గా ఉంటుంది. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో, ఈ సంఘంలో, ఈ ఊర్లో నాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మా కంపెనీలో నన్నెవరు పట్టించుకోరు. సరికాని ఆలోచన. నేనే చైతన్యం, నేనే అంతా ఉన్నప్పుడు నన్ను పట్టించుకునేది ఎవరు? నా ఆలోచన ద్వారానే తయారవుతుంది అని తెలుసుకోవటం. అది సరికాని ఆలోచన. లిమిటేషన్స్‌తో ఉన్నవన్నీ సరికాని ఆలోచనలు. లిమిటేషన్ లేనివన్నీ సరియైన ఆలోచనలు. అంటే నేనేదైనా అనుభవానికి నన్ను ఎక్కువ అనుభవించేటట్టు చేస్తున్నాయా? ఆ ఆలోచన తగ్గిస్తుందా? నన్ను ఎవరు పట్టించుకోరు అంటే లిమిటెడ్ కదా! ఎందుకంటే దాని ద్వారా ఎవరు పట్టించుకోరు. అందుకని మనకు కావాల్సిన అనుభవాలు, మన ఫ్రెండ్స్‌తో ఎక్కడ తిరగాలనుకుంటాం, వాడు పట్టించుకోవట్లేదు. నాకు కొత్త ప్రాజెక్ట్ కావాలి, వాడు పట్టించుకోవట్లేదు, అది రాదు అని లిమిట్ అయిపోతున్నాం. అవన్నీ సరికాని ఆలోచనలు. అనవసరమైన ఆలోచనలుంటాయి. వాటి ద్వారా శక్తి పోతుంది. సరికాని ఆలోచన ద్వారా శక్తి పోతుంది. ఎందుకంటే లిమిట్ చేసినప్పుడు మనం బాగా బ్యాడ్‌గా ఫీల్ అవుతాం. సో, అందుకని శక్తి పోతుంది. ట్రాఫిక్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? శక్తి పోదు. ఎందుకంటే ప్రతి ఆలోచన శక్తి, ప్రతి భావం శక్తి. ఎలాగైతే మన చేతిలో డబ్బును మనం పారేయమో, 10 పైసలున్నా ఎలాగైతే మనకు తెలుసు దాని వాల్యూ చాలా ఎక్కువ అని చెప్పేసి ఉంచుతామో, మన ఆలోచనల గురించి కూడా అలాగే డిఫరెన్స్. మనం పూర్తిగా అది ఎంతో కరెన్సీ కన్నా ఇంకా ఎక్కువ అని జాగ్రత్త పడుతూ ఉండాలి. మాటల గురించి జాగ్రత్త పడుతూ ఉండాలి. 10 పైసలనేది ఒక రూపాయి అనేది తయారైపోయిన శక్తి ఫిజికల్‌గా వచ్చింది. అదే ఆలోచన, దాని పవర్ ఎంతైనా ఉండవచ్చు. ధ్యానం చేస్తుంటే శక్తి పెరుగుతుంటుంది కాబట్టి మన ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి మన ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. వేస్ట్ చేయకూడదు ఊరికనే. అవన్నీ కూడా కరెన్సీ, ఎనర్జీ. సరైన టాక్ అంటే 3 విషయాలు చెప్తాం. నేను మైండ్‌ఫుల్‌నెస్ అని చెప్పేసి ఇంకో రోజు మాట్లాడదాం. కానీ మన మాటలు ప్రేరణనివ్వాలి. ఎవరిని కిందకి లాక్కూడదు. మనల్ని కూడా కిందకి లాక్కూడదు. లాగేటట్టయితే మన శక్తి క్షీణిస్తుంది. ప్రేరణనిచ్చేటైతే మన శక్తి బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకు అభినందనలొస్తాయి, ఇంకా పెరుగుతుంది. మనకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగిందని చెప్తే మనం అందరికీ శక్తిని తగ్గిస్తాం. అనవసరమైన విషయం. ఎవరికి చెప్పాలది యాక్సిడెంట్ జరిగింది? ఒకవేళ మీకు తెలిసి అందులో మీరెక్కడో చదివారు. పలానా ఊర్లో వ్యక్తులు ఎవరో ఉన్నారని. ఓకే. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. వాళ్ళకి తెలిసినప్పుడు కేవలం వాళ్ళకి మాత్రం ఫోను జేసి, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడే విషయం కాబట్టి చెప్పాలి గానీ, ఊరికనే ఎక్కడో బనారస్‌లో, ఎక్కడో అమెరికాలో, ఎక్కడో చైనాలో, ఎక్కడో ఇంకో ఊర్లో జరిగిన దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మన ఆలోచనలు వ్యర్థం, మన మాటలు వ్యర్థం. ఎంతో శక్తి పోయింది. 10 మందికి ఇంకా కిందకి డౌన్ చేస్తాము. దానివల్ల శక్తి పోతుంది. వాళ్ళ నుంచి వచ్చేటువంటి రివర్స్ మాటల ద్వారా మన శక్తి పోతుంది. ఇవన్నీ ఎరుకుతూ ఉంటే వస్తాయి డియర్ ఫ్రెండ్స్. పత్రి గారు చెప్పారు. మాట అనేది, వాక్క్షేత్రం అనేది అన్ని క్షేత్రాలలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మాట రిలీజ్ చేసామంటే దాని ద్వారా రిపర్కషన్స్ చాలా ఎక్కువుంటాయి. ఆలోచన అనుకోండి అక్కడుంది, అది అయిపోతుంది. అక్కడే మనం అనుభవాన్ని తెచ్చేయొచ్చు. కానీ ఆ మాట అనేది బయటకొచ్చిన తర్వాత ఫిజికల్ కదా!
భౌతికంగా బయటకు వచ్చినప్పుడు భౌతికంగా జరిగే వరకు దాని రిపర్కషన్స్ ఉంటాయి కాబట్టి చాలా 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 కేర్ఫుల్గా మాట్లాడాలి. ఎంతైనా శక్తి క్షీణిస్తుంది మాట ద్వారా. ఎంతైనా ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు ఊరికనే మాట్లాడితే దాని ద్వారా అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళని కూడా శక్తిని పోగొట్టుకున్నట్లు చేసే అవకాశం ఉంది. ఇంకొక రోజు దాని గురించి మాట్లాడదాం, వాక్క్షేత్రం గురించి. ఆప్టిమల్ సీయింగ్ ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. ఆప్టిమల్ సీయింగ్ అంటే చూసే చూపు. ఏమంటున్నారు పత్రిక గారు ఇందాక? ఎందుకు ఊరికనే చూడాలి? 80% శక్తి కండ్ల నుంచి పోతుంది. సో దాన్ని చూసేటప్పుడు కేవలం అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టాలి. చక్కగా ఒక బ్యూటిఫుల్ సీనరీ ఉందనుకోండి, ఆ సీనరీ ఉంటే దాన్ని చూడాలి. ఎందుకంటే ఎంతో శక్తి వస్తుంది నేచర్‌ని చూసినప్పుడు. సీనరీ ఉన్నప్పుడు పడుకొని ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గలాట అవుతుంటే దానికి పూర్తిగా ఓపెన్ చేసి కళ్ళు అప్పగానే చూస్తాం. దీని ద్వారా శక్తి పోతుంది, అక్కడేమో శక్తి వచ్చేది. అక్కడ చూడట్లేదు, ఇక్కడ చూస్తాం. కారు ఆపేసి మనం చూస్తాం. ఏమవుతుంది? ఓహ్! పడిపోయారా? కొట్టుకుంటున్నారా? ఏంటి ఆర్గ్యుమెంట్ ఇది? అనవసరమైనది చూడటము, అవసరమైనది చూడకపోవటము. యోగులు కళ్ళు మూసుకొని ఉండటం అంటే అనవసరంగా చూడాల్సిన అవసరం లేదు అని. ఏదైనా యాక్టివ్‌గా పని చేస్తే చూడటము, లేకపోతే చక్కగా కళ్ళు మూసుకోవటం. నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఏముంటుంది ఫ్లైట్‌లో చూడటానికి ఏమి ఉండదు కదా! స్టార్టింగ్‌లో కొద్దిగా క్యూరియాసిటీ ఉండొచ్చు అటు ఇటును. తర్వాత చక్కగా కళ్ళు మూసుకోవటమే. ఊరికనే ఏదో ఉంది కదా! అలా తిరుగుతూ ఉంటే ఏమి ఉండదు. సీట్లు చూస్తూ ఉండాలి. కళ్ళు మూసుకుంటాం. చక్కగా ఎనర్జీ ప్రెజర్ అవుతుంది. కళ్ళు మూసుకోగానే ఇంకొక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. ఏం జరుగుతుంది? బికాజ్ మన బ్రెయిన్‌కి బాగా అలవాటయింది కదా ధ్యానం గురించి. చక్కగా ఇమ్మీడియేట్‌గా మన దృష్టి శ్వాస మీదకెళ్ళిపోతుంది. చేతులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కళ్ళు మూసుకుంటే చాలు. ట్రైనింగ్ అయిపోయింది బ్రెయిన్‌కి. సో చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోతాం వెంటనే. కళ్ళు మూసుకుంటాం. ఆలోచనలకి వెళ్ళినా వెళ్ళకపోయినా శక్తి అయితే చక్కగా కన్జర్వ్ అవుతుంది. శ్వాస మీద దృష్టి ఉంటుంది. శ్వాస రెగ్యులర్‌గా వస్తుంది. బాడీ హీల్ అవ్వడం మొదలుపెడుతుంది. ఇవన్నీ జరిగిపోతాయి. సో ఎంత అవసరమో అంత చూడాలి. అవసరం లేకపోతే చక్కగా కళ్ళు మూసుకొని ఉంటే ఎంతైనా మంచిది అని చెప్పేటువంటి విషయం ఆప్టిమల్ సీయింగ్ అంటే. ఏది అవసరమైంది అది చూడాలి. పక్కవాళ్ళ గురించి మనకు అవసరం లేదు. వాళ్ళ విషయాలకు మనకు అవసరం లేదు. దానివల్ల మనకేమొస్తుంది? మన శక్తే పోతుంది. ఎందుకంటే ప్రతి ఆలోచన శక్తి. ఊరికనే వాళ్ళ విషయాలు మనం వేసుకుంటే దానివల్ల ఏముంటుంది? అంత స్పేస్ ఆక్యుపై దాని గురించి చేస్తూ అన్నెసెసరీగా మన విషయాలొచ్చి శక్తి పోయి అవి ఏమైనా పాత జ్ఞాపకాలను గుర్తుకొస్తే వాటి ద్వారా ఇంకా శక్తి పోయి మనం వాటిని తీసుకెళ్ళి ఇంకోళ్ళతో మాట్లాడి అది శక్తి పోయి ఇవన్నీ వేస్ట్. ఒక న్యూస్ పేపర్‌లో చదువుతాం ఒక పొలిటీషియనో లేకపోతే ఇంకో పర్సన్ ఏదో చేశారని. వాడు ఏం చేస్తే మనకేంటి? ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాలి? వాళ్ళు పర్సనల్‌గా వాళ్ళ ఇష్టం. వాళ్ళకి మనకేంటి? ఎందుకు ఆ క్యూరియాసిటీ అనేది చాలా చూడాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం మన ఎనర్జీ కేవలం ఇలాగ పక్క వాళ్ళ జీవితాల్లో చూడడంలోనే పోతుంది అంతే. 24 గంటలు పక్క వాళ్ళు ఏం చేశారు? వాళ్ళేంటి ఇదేంటి దీనిలో పోతుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉంటాము. అందరిని రెస్పెక్ట్ చేస్తాము. వాళ్ళ ఇష్టం వాళ్ళది. మన ఇష్టం మనది. మన జీవితం మనది. వాళ్ళ జీవితం వాళ్ళది. అనేటువంటి ఒక భావనలోకొస్తాం. ఎరుకుతూ ఉంటాము. అటువంటిదేమైనా వచ్చినా కట్ చేస్తాం. అనవసర విషయాలు తీసేస్తాం. శక్తిని బాగా పెంచుకుంటాం. శక్తిని పెంచుకుంటే ఏమవుతుంది? అనవసరమైన ఆలోచనలు తీసినప్పుడు, అవసరమైనటువంటి 5% ఆలోచనలు ఉన్నప్పుడు, మన శక్తి అంతా దాని మీదకెళ్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా అవి మనకి జరుగుతాయి. అనుకున్నయి జరుగుతాయి. శక్తి ఎంత ఎక్కువుంటే అనుకున్నయి జరుగుతుంది. ఎందుకంటే శక్తి దాని మీద పెడతాం కాబట్టి. మన దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి. సింపుల్ ఈక్వేషన్. రైట్ ఎమోషన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నదే. ఉన్నతమైన భావాల్లో ఉండాలి. కోపంగా ఉంటే మనం ఇమ్మీడియేట్‌గా దాన్ని అవేర్‌నెస్ ఉంటుంది కాబట్టి మార్చుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఏం చేయాలి? చక్కగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని. కొద్దిగా మ్యూజిక్ వినాలి. నేచర్ వాక్‌కెళ్ళాలి. ఎవరైనా ఒక గొప్ప స్పీచ్ వినాలి. ఇలాగా శక్తిని పెంపొందించి ఆటోమేటిక్‌గా మారుతుంది. ఉన్నతమైన భావాల నుంచి ఎప్పుడూ ఉండాలి. తక్కువ భావాలు ఏవైతున్నాయో వాటి నుంచి బయటపడడానికి మనకి ఎరుక పనిచేస్తుంది. రైట్ వర్క్ అంటే ఇష్టపడాలి. ఇష్టం లేని వర్క్ చేయటం కాదు. ఏదో కంఫర్ట్ జోన్‌లో ఉంటాము.
ఎలాగో శాలరీ వస్తుందిలే, ఇంటికి దగ్గరలో ఉందిలే, పక్కనే కదా అని చెప్పేసి అలాగ ఎళ్ళి వచ్చేస్తుంటాం. కానీ అక్కడ మనం నేర్చుకోను. ఏదో ఒక మెకానికల్‌గా వెళ్తాం, వస్తాం. ఒక డేలో ఒక 10 గంటలు మనం వర్క్ కోసం వెళ్ళినప్పుడు అది ఇష్టంగా చేస్తే ఎంత శక్తి వస్తుంది. ఇష్టం లేకపోతే మనం ఇంటికొచ్చేసరికల్లా ఫుల్‌గా డ్రైన్ అయ్యి వస్తాం. సో, అయిష్టాలని మెల్లగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అయిష్టాలు కూడా పోతాయి. ఏది చేస్తామో దాని మీద ఇష్టం పెరుగుతుంది. ఎందుకంటే నా ద్వారా వచ్చిందని. కానీ మొదట్లో ఇష్టం లేకపోతే దాని గురించి కంపల్సరీగా ధైర్యంగా దాన్ని మార్చుకోగలిగేటువంటి పని చేయగలగాలి. ధ్యానం ద్వారా ధైర్యం వస్తుంది పక్కా. ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఒక స్ట్రెంగ్త్ పెరిగి, కాన్ఫిడెన్స్ పెరిగి, ఓకే. నాకు కావాల్సింది ఇది కాదు. దీన్ని మార్చమని అడుగుతాను. నా డిపార్ట్మెంట్‌లో అడుగుతాను. నాకు వేరే జాబ్ ఇవ్వండి. టైమింగ్ మార్చండి అని మనకి ఇష్టమైంది ఏదో దాని గురించి అడుగుతాం. ధైర్యం తెచ్చుకుంటాం. మొదట్లో భయం. ఏదైనా అడిగితే వాళ్ళు ఏం చేస్తారేమో, మన గురించి తక్కువ రాస్తారేమో అని. భయపడుతుంటాం. కాబట్టి భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. మనకు కావాల్సింది అడుగుతాం. ఎందుకంటే మన ఆలోచన శక్తి పెరిగింది. అది తీరుతుంది కూడా. సో, వర్క్ అనేది రైట్ వర్క్ అంటే మనకి ఇష్టమైన పని చేయటము. ఇష్టం కాని పని నుంచి దూరంగా ఉండటం. కాన్షియస్ బ్రీతింగ్ అంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఎంత కాన్షియస్‌గా ఉంటే, ఎంత దాని గురించి దృష్టి పెట్టి తీసుకున్నట్టుంటే, చక్కగా అంత యొక్క ప్రాణ శక్తి వెళ్తూ ఉంటుంది. ఆక్సిజన్ ఎళ్ళటం వేరు, ప్రాణశక్తి ఎళ్ళటం వేరు. ఆక్సిజన్ భౌతికంగా ఉంది. ప్రాణశక్తి అనేది మన సూపర్ కాన్షియస్ మైండ్‌తో, ఈ చైతన్యంతో కలుస్తుంది. ఆ 2 వేరు. ఆక్సిజన్ భౌతిక కణాలు దీనికోసం కావాలి. కానీ ప్రాణశక్తి అనేది మన శక్తి బాడీ, ఎనర్జీ బాడీ ఉందే, ఎనర్జీ బాడీలో క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రాణశక్తి. అది డిఫరెన్స్. కాస్మిక్ ఎనర్జీ అంటాం. సో, దానికి ఏం చేయాలంటే పూర్తిగా అవేర్‌నెస్‌తో ఉండాలి. ఎంత వీలైనంత అవేర్‌నెస్, బ్రీతింగ్ గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటే బ్రెత్ రెగ్యులేట్ అయిపోతుంటుంది. ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే ఎరుకలో ఉంటూ చక్కగా ఇంప్లిమెంట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి అవసరమైతే ఈ సెషన్‌ని వినొచ్చు. ఎంతైనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి నిత్యం చేసే పనులు కాబట్టి. వీటి ద్వారా ఎంతైనా శక్తిని కోల్పోతాం, పెంచుతాం. పెంచేవి చేయాలి, కోల్పోయేవి తగ్గించుకుంటూ ఉండాలి. థాంక్ యూ వెరీ మచ్. అనుష మేడం, ఎనీ అనౌన్స్‌మెంట్స్? ఫ్రెండ్స్ అందరూ చక్కగా బుద్ధా సీఈఓ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు వినొచ్చు. మేము మీకు ఆల్రెడీ రికార్డింగ్ ఎలా వినాలి అనేది మన గ్రూప్‌లో వేసాము. ఈ అగ్ని, పృథ్వీ, వాయు, జలాకాశాలనే మీకోసమే మేము ఇది వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసామండి. ఎవరు ఇంటరాక్ట్ చేయట్లేదు. మీ తోటి ధ్యానులతోటి మీ అనుభవాల్ని పంచుకోండి చక్కగా. మీకు మెసేజ్ టైప్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టొచ్చు, ఫోన్ చేయొచ్చు. చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పత్రిజీ ఆన్సర్స్ మరియు మిరాకిల్స్ ఆఫ్ మెడిటేషన్ బుక్స్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లోను, అమెజాన్‌లో ఉన్నాయి. అందులో ఏంటంటే మనకి గత 2.5 సంవత్సరాలుగా బుద్ధా సీఈఓతో కలిసి ధ్యానం చేసి వాళ్ళు పొందిన అనుభవాల్ని చక్కగా మరి 40 మంది మాస్టర్స్ వాళ్ళ అనుభవాల్ని అంటే వర్క్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, రిలేషన్‌షిప్స్ కానీ ఇట్లా ప్రతి ఏరియాలో కూడా వాళ్ళు పొందిన అనుభవాల్ని చక్కగా వాళ్ళు విశదీకరించారు అక్కడ. తప్పకుండా మీకు వీలైతే ఆ బుక్ చదవగలిగితే చదవండి. ఒక మంచి గిఫ్ట్ కూడా ఎవరికైతే ధ్యానంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మీరు ఈ గిఫ్ట్ ఇవ్వచ్చు. థాంక్ యూ ఆల్. థాంక్ యూ. ఫ్రెండ్స్, మళ్ళా రేపు 7:15 కలుసుకుందాము. ఎవరైనా క్వెషన్ ఉన్నా, అనుభవం షేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇంతవరకే ప్లాన్ చేసిన వాళ్ళు చక్కగా ఎగ్జిట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. థాంక్ యూ. ఇంకొక 5 మినిట్స్ అనుష మేడం. Yes. We are holy, holy, holy. We are holy, holy, holy.
We are holy, holy, holy. We are holy. We are holy, holy, holy. We are holy, holy, holy. We are holy, holy, holy. We are. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మీ సందేహాలు కానీ, మీ అనుభవం కానీ ఏమైనా షేర్ చేసుకోవాలి అంటే హ్యాండ్ రైజ్ చేయండి. కరుణ గారు దుబాయ్ నుంచి మాట్లాడండి. మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, ఏమవుతుంది మీ సాధన? సాధన బాగానే నడుస్తుంది సార్. మీ గ్రూప్ అంతా ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నారు? చేస్తామండి, వాళ్ళంతా ఇందులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ బిల్డింగ్ గ్రూప్ కాకుండా మాకు సాయి భజన్ గ్రూప్ వీళ్ళంతా ఇందులో జాయిన్ అయ్యారు. డే 1 నుంచి జాయిన్ చేయించాం. ఓకే, వెరీ నైస్. అందరూ చాలా హ్యాపీ. యాక్చువల్ గా చాలా బాగున్నాయి క్లాసెస్. ఇంట్లో కూడా ఈయన జాయిన్ అవుతున్నారు. ఓకే, వెరీ నైస్. క్లాసెస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మార్నింగ్ ఈయన ఇంగ్లీష్ సెషన్, ఈవినింగ్ నేను తెలుగు. నేను 2 పూట్ల జాయిన్ అవుతున్నాను. చాలా బాగున్నాయి సార్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ మేడం. మార్చిలో కలుద్దాం. మార్చిలో వస్తున్నారా సార్? ఏ వీక్ అండి? రఫ్లీ ఫ్రమ్ 11 to 2021, మార్చ్ 11 to 21 వరకు అనుకుంటున్నాను. అవునా? ఉంటున్నారా? ఆ టైంలో ఇండియా వస్తుంది. మళ్ళీ 19th కరెక్ట్ 10th బై 19th వెనక్కి వస్తా. అవునా? ఈసారి 4 రోజులు రిట్రీట్ చేద్దాం అనుకుంటున్నాం, 16th to 19th. ఓకే ఓకే సార్. డేట్స్ ఫిక్స్ అయిపోయింది. మాట్లాడదాం. ఇంకా బ్యాక్ టు బ్యాక్ చాలా స్కెడ్యూల్ ఉంది, చూద్దాం. అలాగే అదే మొన్న సుధతో మాట్లాడాను. ఈ సబ్జెక్ట్ టాపిక్ రాలేదు. సరే, నేను మళ్ళీ మాట్లాడతా. షూర్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. Spirit divine, come to me, feeling love, healing me, open my heart, allow me to see beauty and love. We are holy, lives in me. You are holy, holy.